వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. డ్రాగన్ కంట్రీ చైనా అన్నంత పని చేసింది. బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యాం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. భారత్ టార్గెట్గానే చైనా కుట్రలు చేస్తోందా? ఈ డ్యాంతో ఈశాన్య రాష్ట్రాలకు పెను ప్రమాదమేనా? డ్యాం నిర్మాణం వెనుక చైనా వ్యూహం అదేనా? చైనాకు చెక్ పెట్టకపోతే ఇక అంతేనా? చైనా వాటర్ వెపన్ చర్చిద్దాం ఇవాటి లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. మరి కాసేపట్లో మేజర్ భరత్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. ప్రధానంగా చైనా సరిహద్దుల్లో భారత ఆర్మీ తరఫున పనిచేశారు. అక్కడ నైసర్గిక స్వరూపం పైన పూర్తి అవగాహన ఉంది భరత్ రెడ్డి గారికి. భరత్ రెడ్డి గారితో మరి కాసేపట్లో మాట్లాడబోతున్నాం. పెంటపాటి పుల్లారావు గారు, ఎలా అర్థం చేసుకోవాలి? చైనా వాటర్ బ్యాంప్ అని అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఒక కామెంట్ చేశారు. రెండోది, దీనివల్ల సరిహద్దు సమస్య కంటే ఇది తీవ్రతరంగా ఉండబోతుందన్న చర్చ మరోవైపు నడుస్తోంది. మూడో వైపు, భూకంపం కనుక వస్తే దిగువనున్న రాష్ట్రాలకు ప్రాంతాలకు అతి భారీగా వరదలు రాబోతున్నాయని కూడా అంటున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఈ భారీ డ్యాం వెనుక భారీ కుట్ర ఏమైనా ఉందా? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క పాయింట్ మీద వెళ్తే సార్, ఒక పెద్ద డ్యామ్ కడుతున్నారు. అది భూకంపం వస్తుందో చెప్పలేం. ఎందుకంటే పర్వతాల ఏరియాలో కడుతున్నారు కాబట్టి ఎంత బలంగా ఉన్నది. కింద భూమి టెక్టానిక్ ప్లేట్స్ ఎలా ఉన్నాయి అంటే భూమి లోపల 1000 అడుగులు 5000 అడుగుల కింద ఎలా ఉన్నాయి మనకు తెలియదు. కాబట్టి అది జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరగదు. ఒకటి. రెండు, చైనాకి అదృష్టం ఏంటంటే 1951లో మొత్తం టిబెట్ లాగేసుకున్నారు. టిబెట్ లాక్కోవటం భారతదేశం అంత సైజ్ కాకపోయినా దాదాపు ఉండి జనం లేరు. 1 కోటి, 10 లక్షల మంది కూడా ఉండేవారు కాదు. ఆ ఆస్తి టిబెట్కు ఉన్న ఆస్తి చైనాకు వచ్చి ప్రపంచంలో దాదాపు 10 పెద్ద నదులలో 5 నదులు టిబెట్ లో ఉన్నాయి. ఎంత అదృష్టమో చూడండి. సో నీరు తప్పకుండా తీసుకెళ్తారు వాళ్ళు. ఎక్కడైతే టిబెట్ బయట నీరు కావాలో డ్యామ్ బ్లాక్ చేసి నీరు తీసుకెళ్తారు. బ్రహ్మపుత్ర వాళ్ళకి హక్కు ఉన్నదని నేను చెప్పను. నది వాళ్ళ దేశంలో ఉండగా మనం ఎలా యాప్ చేస్తాం? మన దేశంలో ఉన్న నది ఇండస్ నది, అది పాకిస్తాన్కి వెళ్తుంది. మనం ఆప్ చేస్తాం కదా. అది మన అదృష్టం, పాకిస్తాన్ దురదృష్టం. సో దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీరు అడిగిన 2 ప్రశ్నలకి మనకేం పెద్ద ప్రమాదం ఉండదు. సడన్ గా నీరు వదిలేస్తారా? నీరు వదిలేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు భారత్ గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, మేము చాలా పెద్ద డ్యామ్స్ కడతాం, ఆ నీరు వస్తే ఆఫ్ చేయడానికి అన్నారు. చైనా కట్టే డ్యామ్ ఇంకో 15 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు. కాబట్టి మనకు టైం ఉందా చదువుకోవటానికి, వరద బాధ ఉండదు. ఇంకో పాయింట్ అందరూ అడిగేది, బ్రహ్మపుత్ర ఆఫ్ చేసేస్తే ఏమైపోతుంది అంటే, బ్రహ్మపుత్ర 3000 కిలోమీటర్లు పొడవు. దాంట్లో భారతదేశంలో 1000 కిలోమీటర్లు ఉన్నది. ఆ 1000 కిలోమీటర్లో బ్రహ్మపుత్రకి 70% నీరు అక్కడి నుంచే వస్తుంది. అరుణాచల్, అస్సాంలో మాన్సూన్ వర్షాలు తీసుకొస్తున్నాయి. 70% నీరు బ్రహ్మపుత్రది భారతదేశంలోనే పుడతా ఉంటే మనకి ఏంటి లెక్క? వాళ్ళు ఆఫ్ చేస్తే తీసుకొని పోనే అని మనం దృష్టితో ఉన్నాం. మనకేం చేయలేరు వాళ్ళు. ఇది ఇంకో చిన్న విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మేకాంగ్ నది అది టిబెట్ లో బ్రహ్మపుత్ర లాగానే స్టార్ట్ అయింది. మేకాంగ్ నది 6 దేశాలకు వెళ్తుంది. చైనా నుంచి బయలుదేరి బర్మాలో వెళ్తాది, థైలాండ్ లో వెళ్తాది, వియత్నాం లో వెళ్తాది, కంబోడియా వెళ్తాది, లావోస్ వెళ్తాది. చైనా నదిని ఆఫ్ చేశారు, నీరు ఇంకో చోట పట్టుకెళ్తున్నారు, సర్వనాశనం చేసేసారు 6 దేశాల్లో. కానీ ఎవరేం చేయగలుగుతున్నారు? మనకి ఆ దురదృష్టం లేదు. ఏమన్నా వరద బాధ వస్తుందంటే అది కాసుకోవచ్చు, వరద బాధను ఆఫ్ చేసుకోవచ్చు. కాబట్టి చైనా బ్రహ్మపుత్ర గురించి మనం యుద్ధం వెళ్ళే పని లేదు. మాకు చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనం అన్నీ అబ్జెక్ట్ చేస్తున్నాం. పూర్వం నుంచి మాకు నది ఉన్నది కాబట్టి చైనా చెప్తారు. కానీ మనం ఒక దృష్టిగా పెట్టుకోవాలి, ఇండస్ నది మీద మనం ఇదే చేయబోతున్నాం కదా. అందువల్ల మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మనకేం ప్రమాదం మాత్రం లేదు. ఆ భూకంపం సంగతి అది భగవంతుడు చెప్పాలి, ఎందుకంటే చెప్పలేం కాబట్టి. మిగతా దానివల్ల మనకి పెద్ద ప్రమాదం లేదు, జాగ్రత్తగా ఉండొచ్చు. ఓకే. అంటే పెంటపాటి పుల్లారావు గారు, ఈ నెల రోజుల్లో కొన్ని పరిణామాలు మనం చూద్దాం. యాపిల్ కంపెనీ విషయంలో చైనా వ్యవహరించిన తీరు కానీ, ఇప్పుడు లేటెస్ట్గా వాటర్ విషయంలో ఈ భారీ డ్యామ్ నిర్మాణం కానీ, 3 మనపై నిఘాకు శాటిలైట్లను తిప్పుతుందన్న చర్చ కానీ,
అలాగే ఎరువులకు సంబంధించి మనకి ఎరువులకు సంబంధించిన ముడి సరుకు కానీ కొన్ని రకాల ఎరువులు కానీ మన చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వ్యవహారం, దానిపైన కూడా ఆంక్షలు విధించిన అంశం కానీ, ఐదోది భూటాన్ అలాగే దలైలామా విషయంలో చైనా వ్యవహరిస్తున్న తీరు కానీ, అంటే ఏమి చూసుకున్నా అంటే భారత్ టార్గెట్గా చైనా వ్యవహరిస్తోంది అన్నది ఒకటి. గత ఈ నెల రోజుల్లో జరుగుతున్న పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి? చైనా వ్యూహం ఏంటి? భారత్పై ముప్పెడు దాడికి ఏమైనా సిద్ధమైందా? మీరు ఇంకో పాయింట్ కూడా కలపలేదు సార్. చైనా పూర్తిగా పాకిస్తాన్కి సాయం చేసి యుద్ధం చేయించింది. యుద్ధం అవును. మొన్న ఆపరేషన్ సింధూర్లో చైనా విమానాలు, చైనా రాకెట్లు, చైనా డ్రోన్లు, చైనా శాటిలైట్ నాలెడ్జ్, చైనా డబ్బు, చైనా సిమెంట్ అంతా చైనాదే కదా, అది కొత్త కాదే. 1965 పాకిస్తాన్ యుద్ధం చేసింది భారతదేశంతో అంటే చైనా ప్రోత్సహించింది. 71లో మొండిగా ఉన్నది పాకిస్తాన్ భారతదేశం మీద స్టార్ట్ చేసింది అటాక్ బంగ్లాదేశ్ గురించి అంటే చైనా వెనకాల ఉన్నది. పాకిస్తాన్ కార్గిల్ చేసిందంటే చైనా వెనకాల ఉన్నది. ఇప్పుడు చైనాకి పాకిస్తాన్కి ఉన్న సంబంధం చైనాకు ఉపయోగం. ఒక కిరాయి రౌడీలు పెట్టుకుని మనుషులు ప్రవర్తిస్తున్నట్టుగా చైనా పాకిస్తాన్ దొరికింది, చక్కగా వాడుకుంటుంది. ఇది రెండు విషయాలు ఉన్నాయి. చైనాతో భారతదేశానికి సంబంధం అప్పుడే కుదరదు. స్ట్రాటజిక్ సంబంధం చరిత్రగా మనకి వాళ్ళకి విరోధం తప్పదవు. ఈ విరోధం కంటిన్యూ అవుతుంది 100 సంవత్సరాల 1000 సంవత్సరాల. సరిహద్దు దేశం విభిన్న సిద్ధాంతాలు వైరం ఉండటం అనేది ఒక సహజ ప్రక్రియ ద్వైపాక్షికంగా. కానీ కావాలని భారత విషయంలో ఈ విధంగా వ్యవహరిస్తున్న తీరుని ఎలా అర్థం చేసుకోవాలి? నేను ఇందాకలా ప్రస్తావించినవన్నీ కూడా గత నెల రోజులుగా జరుగుతున్న కొన్ని పరిణామాలు. ఎందుకు ప్రతిసారి మనల్ని రెచ్చగొట్టాలనుకోవడం, మనల్ని టార్గెట్ గా రాజకీయాలు చేయటం, మనల్ని టార్గెట్ గా ఇబ్బంది పెట్టాలని చూడటం? ఒక పక్కన చైనా రెచ్చగొడుతుంది, ఒక పక్కన 5 సంవత్సరాల తర్వాత మన రక్షా మంత్రి చైనా వెళ్ళాడు, ఫారెన్ మినిస్టర్ 5 సంవత్సరాల తర్వాత వెళ్ళాడు. మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది మీరు ఎలా చూడాలంటే బ్లాక్ అండ్ వైట్, నల్ల తెలుపు రంగులుగా చూడకూడదు, గ్రేగా చూడాలి, మధ్యరంగా చూడాలి. చైనా చేసేది ఏంటి? మనతో స్నేహం ఉన్నది, మనతో కొన్ని మంచి విషయాలు జరుగుతున్నాయి, కానీ మళ్ళీ చాలా నమ్మకం లేదు. ఎందుకంటే అమెరికాతో కలిస్తే చైనా, భారతదేశం అమెరికాతో కలుస్తుంది మనకి వ్యతిరేకంగా అని లోపల భయం ఉన్నది. చైనా రెండు విషయాలు, లాంగ్ టర్మ్ గా మళ్ళీ భారతదేశాన్ని తగ్గించాలి, షార్ట్ టర్మ్ గా అప్పుడప్పుడు మంచి సంబంధాలు పెట్టుకోవాలి, మంచిగా మాట్లాడాలి, ఏమీ లేదు అనాలి, మళ్ళీ గొడవ చేయాలి. ఈక్విలిబ్రియం అంటే స్థిరత భారతదేశం లేకుండా చేస్తున్నారు. కానీ భారతదేశం తట్టుకుంటుంది కదా, చైనా చేసిన ట్రిక్స్ కి అన్ని తట్టుకుంటుంది కదా. ఇప్పుడు మీరు అన్న మాట రైట్. వాళ్ళు ఎరువుల్లో దెబ్బ కొడుతున్నారు, మనం మాట్లాడుతాం, ఎరువులు రిలీజ్ చేస్తారు. అలాగే యాపిల్ ఇంటర్నేషనల్ రానివ్వట్లేదు. యాపిల్ కంపెనీ ఇంకో ప్లాంట్ నుంచి తీసుకొచ్చి పడేస్తారు తైవాన్ నుంచి, వాళ్ళది బాధ్యత. చైనాకి ఏమిటంటే చూడు, మన ఫ్యాక్టరీలు తీసుకెళ్లి భారతదేశంలో పెడుతున్నారు, భారతదేశం తయారవుంది వ్యతిరేకంగా. ఎక్కువ ఇంజనీర్లు ప్రపంచంలో భారతదేశంలో ఉన్నారు. ఆల్రెడీ మీరు ఒక మాట ఆలోచించాలి, మనకి వాళ్ళకి విరోధం ఉన్నది. ఎందుకు లేదు? దలైలామా మన ఇంటిగారు కూర్చున్నాడు. దలైలామా అంటే వాళ్ళకి సింహ స్వప్నం. టిబెట్ మాది కాదు అని చెప్పేది, మీరు కాదు అని చెప్పేది దలైలామా. దలైలామా 90 సంవత్సరాలు వచ్చింది. అతని తర్వాత ఎవరు? అది ఒక పెద్ద ఇష్యూ. చైనా కూడా కోపం ఈ నెల రోజులు బట్టి ఏంటంటే దలైలామా అని మొదలు పెట్టుకుంటున్నారు భారతదేశం అని. నెల రోజులు బట్టి ప్రత్యేకతంగా మీరు చెప్పింది కూడా సిగ్నల్స్ చైనా ఇస్తాను మనకి, సిగ్నల్స్. మేమేమి ఊరుకోం. రాబోయే దలైలామా అయిన తర్వాత మేము పెట్టిన మనిషి కాకపోతే మీరు పెడితే ఇంకో యుద్ధం వస్తుంది, యుద్ధం చేస్తామని సిగ్నల్ ఇస్తున్నారు. మనం కూడా రెడీగా ఉన్నాం. సో మీరు ఇది ఉంటుంది విరోధం, మనం తట్టుకోవాలి, మేనేజ్ చేయాలి. సంబంధం ఈ సరిహద్దులో ఉన్న రాక్షసుని మేనేజ్ చేయాలి, అది విషయం. రైట్ సార్, లైవ్లోనే ఉండండి సార్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు మేజర్ భరత్ రెడ్డి గారు. భరత్ రెడ్డి గారు, చైనా నిర్మిస్తున్న ఈ భారీ డ్యామ్ పైన బాగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటివరకు చైనాకు సంబంధించి మనం మాట్లాడుకునే పరంగా మనం చూస్తే ఈ 3 గోజెస్ డ్యామే చాలా పెద్ద డ్యామ్ అని మనం మాట్లాడుకున్నాం. దానికంటే ఇది ఇంకా పెద్దదన్నది ఒకటి. 2-3 రెట్లు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలగదనేది రెండోది. మూడోది, దీని ఇంపాక్ట్ భారత్పై ఎక్కువగా ఉండబోతోంది. భారత్ దృష్టిలో ఇది ఒక వాటర్ బాంబు అని అంటున్నారు. మీరేమంటారు? లేదండి, మీరు అంటే అఫ్ కోర్స్ పర్స్పెక్టివ్ మనం ఒక విషయాన్ని ఎలా చూస్తామో
దాన్ని బట్టి మన వ్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఒక ఫ్యాక్ట్ తీసుకుందాం. ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటి? ఫ్యాక్ట్ ఈస్ దట్ చైనా ఈ యాంగ్సే రివర్ అంటే బ్రహ్మపుత్ర పైన చాలా పెద్ద ఎత్తులో ఒక డ్యామ్ ని కడుతోంది అనేది నిజం, వాస్తవం. ఓకే, నా ఈ వాస్తవాన్ని మనం ఎలా మలుచుకోవాలి అనేది మనం చూడాలి. ఓకే, సో ఒకవైపు ఆర్ఐసి, రష్యా, ఇండియా, చైనా అనే ఒక సంఘటన జరగాలి అనే ఒకవైపు ఒక ఊపు వస్తోంది. ఈస్ట్ షుడ్ టేక్ ఓవర్ ద గ్లోబల్ ఎకానమీ అనేది సెకండ్ వినిపిస్తోంది. ఓకే, సో చైనాని మనం ఒక ప్రత్యర్థిగానే చూడకుండా ఈస్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో దాంట్లో చైనాకి మనం ఒక పార్ట్నర్ లాగా కూడా మనం ముందుకు సాగొచ్చు. సో దేర్ఫోర్ ప్రతి ఘటన ఏదైతే జరుగుతుందో మనం దాంట్లో ఒక ఆపర్చునిటీని చూడడం మనకి ఇంపార్టెంట్. డేంజర్ గా చూసి ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి డిఫెన్సివ్ గా ఉండిపోతే ఆ సమస్య ఎన్నటికి కూడా తేలదు. ఆ సమస్య ఇంకా పెద్దగా అవుతూ ఉంటుంది. అంటే చైనా కూడా రెసిప్రోకల్ గా అలా భావించాలి కదా? భావించాలి అంటే మనం కూడా ఒక అడుగు ముందుకేయాలి, వాళ్ళు కూడా చేస్తారు. సో ఇక్కడ ఆపర్చునిటీస్ ఏంటి? చైనా బంగ్లాదేశ్ తో కలిసి వాణిజ్యం చేయాలి. రివరైన్ ఎకానమీ ఏదైతే ఉందో చైనా నుంచి బ్రహ్మపుత్ర ద్వారా బంగ్లాదేశ్ ద్వారా ఒక ట్రేడ్ రూట్ రావాలి బే ఆఫ్ బెంగాల్ లోకి అని చైనాకి ఒక నీడ్ ఉంది, రైట్? It is about recognizing the need of your competitor and then enabling that need. మీరు ఇవాళ పాకిస్తాన్ ఎందుకు చైనాకి దగ్గర అవుతోంది? ఎందుకంటే చైనాకి అరేబియన్ సీలోకి ఒక దారి కావాలి కాబట్టి, చైనాకి యూరోప్ కి ఒక దారి కావాలి కాబట్టి ట్రేడ్ మార్గాల కోసం అది పాకిస్తాన్ వాళ్ళకి ఎనేబుల్ చేస్తోంది కాబట్టి ఇవాళ పాకిస్తాన్ చైనాకి దగ్గర అయింది. అలాగే మనం కూడా చైనాకి ఒక నీడ్ ఉంటే ఆ నీడ్ ని మనం ఫుల్ఫిల్ చేయగలిగితే యాక్చువల్లీ చైనా కట్టే డ్యామ్ తో మనకి బెనిఫిట్ వస్తుంది. సో దేర్ఫోర్ ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి ఇది మనకి సమస్య కదా అని చూసే కంటే ఈ జరిగే పరిమాణాన్ని మనం మన అడ్వాంటేజ్ గా ఎలా మలుచుకోవాలి అని చూస్తే బెటర్ అండి. అంటే భరతరెడ్డి గారు మీరన్నది ద్వైపాక్షికంగా మంచి ఆలోచనే. ఎందుకంటే సరిహద్దు దేశాలన్నాక సమస్యలు ఉంటాయి. కానీ మీరు అన్నట్టుగా ఈస్ట్ విల్ టేక్ ఓవర్ అన్న ఆ కాన్సెప్ట్లో అందరినీ కలుపుకొని పోవడం ద్వారా మనం ప్రపంచాన్ని శాసించవచ్చు అన్నది రెండోది. మూడోది, గత నెల రోజుల్లో జరిగిన పరిణామాలు, ఇప్పుడు యాపిల్ కంపెనీ విషయంలో చైనా వ్యవహరించిన తీరు, వాటర్ విషయంలో, అలాగే ఎరువులు మనకి రాకుండా అడ్డుకోవడం విషయంలో, భూటాన్ దలైలామా విషయంలో రెస్పాండ్ అవుతున్న తీరు, మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ఎలా స్నేహాస్తం చాచుతాం వాళ్ళకి? స్నేహస్తం తప్పకుండా ఎక్స్టెండ్ చేయాలి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో డిఫరెన్సెస్ ఉంటాయి తప్పకుండా, ఇరు దేశాలకి మధ్యలో డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ మనకి మన జనాభా ఎంత భారమో వాళ్ళకి వాళ్ళ జనాభా కూడా అంత భారమే. సో ఏ దేశం కూడా ఇప్పుడు ఇండియాలో మన ఫారెన్ మినిస్టర్ గారు ఎలా అయితే అన్నారో ఇండియా ఫస్ట్ పాలసీతోనే మేము ముందుకు వెళ్తాము అని అన్నారు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు యుఎస్, యూకే, ఫ్రాన్స్ మనల్ని డిక్టేట్ చేసేవి, మన ఫారెన్ పాలసీ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి అనేది డిక్టేట్ చేసేవి. కానీ ఇవాళ భారతదేశం తన ఫారెన్ పాలసీని స్వంతంగా డిసైడ్ చేసుకొని ముందుకెళ్తోంది. అలాంటి తరుణంలో చేంజింగ్ గ్లోబల్ సినారియోస్ ఏవైతే ఉన్నాయో ఈ చేంజింగ్ గ్లోబల్ సినారియోస్ లో మన పొజిషనింగ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎస్ ఎ పర్మనెంట్ పొజిషనింగ్. నిన్నటి దాకా చైనా మనకి ప్రత్యర్థి దేశం కావచ్చు, రేపు చైనా మనకి మిత్ర దేశం కావచ్చు. సో ఐ డోంట్ థింక్ వీ షుడ్ బి లుకింగ్ ఎట్ చైనా భూతం ఇలాగా చూసే కంటే, ఎందుకంటే అప్పుడు మనం ఐసోలేట్ అయిపోతాం. ఏ రోజైతే మనం ఐసోలేట్ అయిపోతామో ఆ రోజు మనకి ఎదురుదెబ్బ ఎక్కువ ఉంటుంది. So therefore don't look at China. Yes, China will have its self-interest. China will always try to subjugate India in terms of trade కానివ్వండి, ఎకనామీ కానివ్వండి, మిలిటరీగా కానివ్వండి. ఎందుకంటే వాళ్ళకు కూడా పక్కలో ఒక దేశం బలంగా తయారైతే వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు, ఇది ఉంటుంది. కానీ దాన్ని
పర్స్పెక్టివ్ లో ఉంచుకుంటూ దాని గురించి ఆలోచించుకుంటూ ఓకే జరిగే పరిమాణాలను మనం మనకు అడ్వాంటేజ్ గా ఎలా మలుచుకోవాలనే చూడాలి. బికాస్ మీకు చైనా నుంచి ఒకవేళ ఒక ట్రేడ్ రూట్ రివరైన్ ట్రేడ్ రూట్ ఓపెన్ అయింది అనుకోండి, దాంతో మీ 7 నార్త్ ఈస్టర్న్ సిస్టర్ స్టేట్స్ కూడా చాలా బాగుపడతాయి. బికాస్ దే విల్ గెట్ రెవెన్యూ అవుట్ ఆఫ్ ఇట్. లెట్స్ నాట్ ఫర్గెట్ ఇట్, రైట్? అండ్ వీ కెన్ యాక్చువల్లీ గో టు చైనా అండ్ సే దట్ వీ విల్ ప్రొటెక్ట్ యువర్ ట్రేడ్. వేర్ ఇస్ ది హార్మ్ ఇన్ దాట్? బికాస్ దెన్ యు ఆర్ జియో ఫెన్సింగ్ ఇట్. ఆ చిన్న ఏరియాకి మాత్రమే ఆ సంబంధాలు ఉంటాయి. సో భారతదేశం చైనా యొక్క సంబంధం ఒక వేరే పర్స్పెక్టివ్ లో ఉంటుంది. యాజ్ ఫార్ ఎస్ నార్త్ ఈస్ట్ ఈస్ కన్సర్న్డ్ అండ్ బ్రహ్మపుత్ర ఈస్ కన్సర్న్డ్, దాన్ని మనం జియో ఫెన్సింగ్ చేసేసి దీంట్లో మాత్రం మనం ఇలా ఉంటాము అని డిఫైన్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. ఓకే, కానీ అరుణాచల్ ప్రదేశ్ సీఎం కామెంట్ నిన్న మనం చూస్తే ఈ డ్యామ్కి సంబంధించి అరుణాచల్ ముఖ్యమంత్రి ఫెమా ఖండు డ్యామ్ నిర్మాణం పూర్తి అయితే సియాంగ్ బ్రహ్మపుత్ర నదులు చాలా వరకు ఎండిపోవచ్చు. ఈ ప్రాజెక్టు మా తెగలకు మా జీవన విధానానికి ఉనికికి ముప్పు కలిగించబోతోంది. ఇది చైనా దీన్ని ఒక రకమైన వాటర్ బాంబుగా వాడబోతుందని ఆయన ఒక కామెంట్ చేశారు. అంటే దీనివల్ల నష్టం ఉండదా, ఇంపాక్ట్ ఉండదా? నో, సి ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ దానికి తప్పకుండా పరిమాణాలు ఉంటాయి. ఇప్పుడు ఫెమా ఖండు గారు ఏమంటున్నారంటే వాళ్ళకి కొన్ని ఫిషింగ్ ట్రైబ్స్ ఉన్నాయి విచ్ డిపెండ్ ఆన్ ది వాటర్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర ఫర్ ఎగ్జాంపుల్, రైట్? ఆ ఫిషింగ్ ట్రైబ్స్ కొంచెం ఎఫెక్ట్ అవుతాయి. కానీ ఏ రోజైతే అదే ఫిషింగ్ ట్రైబ్ కి మీరు ఒక రివరైన్ ఎకానమీ వస్తుందో, దాంట్లో బోట్లు ఇచ్చి దాంట్లో ట్రేడింగ్ చేనిస్తే యాక్చువల్లీ వాళ్ళ ఎకానమీ బాగుపడుతుంది. సో ఎస్, ఇట్ విల్ చేంజ్, రైట్? ఇప్పుడు హైదరాబాద్ పెరిగినప్పుడు రంగారెడ్డి చుట్టూ ఏవైతే కూరగాయలు పండించే ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలు ఏవి కూడా లేవి వాళ్ళ. సో ఆ జీవన బదులు పోయాయి, రైట్? కానీ దాన్నే మనం ఒక లాజిక్ గా ఆర్గ్యుమెంట్ గా అడ్డం పెట్టుకుంటే హైదరాబాద్ పెరిగే అవకాశం లేదు. ఇన్ ద సేమ్ సెన్స్ ఉన్న జీవనోపాధులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మార్పు చెందుతాయి తప్పకుండా. బట్ ఎట్ ద సేమ్ టైం దేర్ విల్ బి అదర్ ఆపర్చునిటీస్ దట్ విల్ గెట్ క్రియేటెడ్. సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ దాట్. సో ఇన్సెక్యూర్ కావద్దు, రైట్? అండ్ మన ప్రజలకి మనం నచ్చ చెప్పుకోవడం కూడా గవర్నెన్స్ లో అదొక పద్ధతి, అదొక రీతి, అండ్ వీ షుడ్ ఫాలో దాట్. సో అండ్ యా రైట్. ఇప్పుడు పుల్లారావు గారు, అంటే దీనిపైన ఇప్పటికే చైనా భారత్తో మాట్లాడిందన్నది ఒక అంశం. రెండోది, రేపొద్దున్న ఈ ప్రాజెక్టుల విషయంలో మిగతా సమస్యలు రాకుండా చైనా ఒకవేళ తన ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేస్తే వరద ముప్పుకు గురికాకుండా మన దగ్గర ఉన్న ప్రాంతాల్లో సియాంగ్ నదిపై హైడ్రో పవర్ డ్యామ్ నిర్మించాలని యోచిస్తుందంటూ కొన్ని కథనాలు అయితే మనకి వినిపిస్తున్నాయి. ఈ విషయంలో భారత్ రెస్పాండ్ అవుతున్న తీరు ఇక్కడితో సరిపోతుందా, ఇంకా చెప్పాల్సింది ఏమైనా చెప్పాలా? ఒకటి, చైనా ఏమంటుందంటే మేము నీరు ఆఫ్ చేయట్లేదు, ఎలక్ట్రిసిటీ కోసం కట్టిన డ్యామ్, ఎక్కువ ఎలక్ట్రిసిటీ మేము తయారు చేస్తాం. ఇక్కడ 15-16 వేల అడుగులు ఎత్తుగా ఉన్న పర్వతాల నుంచి వచ్చే నీరు ఎంతో స్పీడ్ గా వస్తుంది, బ్రహ్మాండంగా వాడుకుంటాం ఎలక్ట్రిసిటీకి. మేము నీరు ఆఫ్ చేయట్లేదే. ఇది రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్ అంటారు. అంటే నది వెళ్ళిపోతా ఉంటది, మేము అడ్డం పడి ఎలక్ట్రిసిటీ తీసుకుంటున్నాం. తప్పేంటి? దాంట్లో తప్పేం లేదు. అంటే కొంతవరకు స్టోర్ చేస్తారు నీరు, ఆ స్టోర్ చేయటంలో. కానీ ఫ్యూచర్ లో 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత తప్పకుండా బ్రహ్మపుత్ర నీరు ఉత్తర చైనాకి తీసుకెళ్తారు, చైనా మంగోలియాకి తీసుకెళ్తారు, జిన్జియాంగ్కి తీసుకెళ్తారు. ఎందుకంటే ఇక్కడ హైట్ ఉన్నది, హైట్ 14,000 అడుగు, 10,000 అడుగు. వాళ్ళ డ్యాములు కట్టక్కర్లేదు, పైప్స్ తో వెళ్ళిపోతుంది గ్రావిటీ మీద నీరు ఎక్కడికైనా. చైనాలో వాళ్ళ అదృష్టం, వాళ్ళ అదృష్టం. పైనుంచి నీరు తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు అది చేయరు, విడిగా చేస్తారు, నాకేం డౌట్ లేదు. టనల్స్ ద్వారా చేస్తారు. కానీ మనకి ఇందాక నేను చెప్పింది, కర్నల్ రెడ్డి గారు చెప్పిన తేడా ఏమిటంటే, నేను చైనా మనతో స్నేహం చేసుకుంటూ ఉండాలి ఆయన చెప్పినట్టుగా. కానీ ఈ విరోధం తగ్గదు, 10 సంవత్సరాల్లో తగ్గదు, 50 సంవత్సరాల్లో తగ్గదు. చైనా హిస్టరీ ఏంటి? ఇంత బాగున్నది, మరి జాగ్రత్త చేసుకుందాం, టెన్షన్స్ తగ్గిద్దాం అంటారా? మళ్ళీ 3-4 సంవత్సరాల్లో ఏదో ఇన్సిడెంట్ చేస్తారు. మీరు మర్చిపోయి ఉంటారు, 2015 అనుకుంటా, జిన్జియాంగ్ ఇండియాకి వచ్చాడు, మహాబలిపురంలో ఉన్నాడు మోడీ గారు. ఆయన పంచి వేసుకొని తిరిగారు. అవును సార్, అవును.
ఆ టైంలో డోక్లాంలో చైనా అల్లరి చేసింది, 45 రోజులు అల్లరి చేసింది. అవును. మొదటిసారి ఆయన భార్య వచ్చారు అహ్మదాబాద్, ఉయ్యాల్లో కూర్చున్నారు, ఎంతో మర్యాద చేశాం. అక్కడ కూడా అప్పుడేదో ఇన్సిడెంట్. ఆ చైనీస్ పద్ధతి, చరిత్రపూర్వకంగా చైనా పద్ధతి. మీరు ఈ 10 సంవత్సరాలు చూస్తే కష్టం. ఆ 1000 సంవత్సరాల్లో ఏం చేస్తారు, ఏం చేశారు, అదే చేస్తున్నారు. అందువల్ల చైనాతో సింపుల్ గా ఆ నది ప్రస్తుతం మనకేం ఇబ్బంది ఉండదు, వాటర్ షార్టేజ్. ఫ్యూచర్ లో గ్యారంటీగా వస్తుంది, కానీ మనం తట్టుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే విశేషమైన మాన్సూన్ వర్షాలు అరుణాచల్లో, ఆసాంలో ఎక్కువ వస్తాయి, మేఘాలయాలో ఆ నీరు సరిపడతారు, మనకేం బాధ లేదు. కానీ మనం ప్రొటెస్ట్ చేయాలి, మా నీరు తీసుకెళ్ళిపోతున్నారు అని. మాట ఏంటంటే బంగ్లాదేశ్ కి ఎక్కువ ఇబ్బంది అవ్వచ్చు దీనివల్ల, అది తర్వాత విషయం. ఆల్రెడీ బంగ్లాదేశ్ కూడా దీని మీద అభ్యంతరం వ్యక్తం చేసింది. దాన్ని మరి చైనా వాళ్ళకి ఏం చెప్తుంది అనేది ఆసక్తికరం. భరత్ రెడ్డి గారు, ఫైనల్ గా మీరేమంటారు సార్? అంటే ఇప్పుడు ఇది రూపొందించడానికి ముందు ఒక ఎత్తు, రూపొందించిన తర్వాత వచ్చే పర్యవసానాలపైన ముందుగానే చైనా నుంచి మనం ఏమైనా ఒక ఎష్యూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? పుల్లారావు గారు చెప్పినట్టండి, నేను అందుకోసమే చెప్పాను, రీజనల్ గా మనకు చైనా ఒక ప్రత్యర్థి దేశం, మనం పెరగాలని వాళ్ళు ఎన్నడూ అనుకోరు. అయితే అందుకోసమే ఇష్యూస్ వచ్చినప్పుడు ఇష్యూస్ ని రింగ్ ఫెన్స్ చేసి ఆ ఇష్యూని మాత్రం కొంచెం సెపరేట్ గా అడ్రస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇంకోటి పుల్లారావు గారు చెప్పినట్టు, బ్రహ్మపుత్ర ఏదైతే వాటర్ కలెక్షన్ రీజన్ ఉందో, అన్లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ గంగా, యమున ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ లార్జ్లీ గ్లేషియర్ ఫెడ్ రివర్స్. ఇండస్ కూడా. కానీ నార్త్ ఈస్ట్ లో బ్రహ్మపుత్ర రివర్ ఏరియా ఏదైతే ఉందో, తిబెత్ నుంచి మీకు ఎంతైతే నీళ్లు వస్తాయో గ్లేషియర్ నుంచి, దానికంటే నాకు తెలిసి వర్షంతో నార్త్ ఈస్ట్ మన రీజన్ లో పడే వాటర్ కూడా చాలా ఎక్కువ. కాబట్టి వాళ్ళు డ్యామ్ కట్టినంత మాత్రాన రివర్ మొత్తం ఎండిపోతుంది, లేకపోతే వాటర్ తగ్గిపోతుంది, లేకపోతే అస్సాం రీజన్ లో అగ్రికల్చర్ తక్కువైపోతుంది అన్న అపోహ సవ్యం కాకపోవచ్చు. రైట్? ఎస్. దీంట్లో మళ్ళీ పుల్లారావు గారు అన్నట్టు, ఒకవేళ మీది నుంచి 10 మిలియన్ క్యూసెక్ నీళ్లు వచ్చాయి అనుకోండి, మన అస్సాం రీజన్ లో 10 మిలియన్ క్యూసెక్ వర్షం పడింది అనుకోండి, పైన 10 మిలియన్ క్యూసెక్ వాళ్ళు ఆపేస్తే కింద బంగ్లాదేశ్ కి 10 మిలియన్ క్యూసెక్ ఆగిపోతుంది. రైట్? సో వీఆర్ నాట్ అఫెక్టెడ్ యాజ్ మచ్, బంగ్లాదేశ్ ఈజ్ అఫెక్టెడ్, అండ్ అది మనకు మంచి లెవరేజ్ కూడా భారతదేశానికి. సో లెట్ us look at the advantages which will be absolutely sir, absolutely. ఇప్పుడే ఇది ఇష్యూ అయింది కాబట్టి చూద్దాం. మీరు అన్నట్టుగా మనం ఆ విధంగా వ్యవహరించాల్సి వచ్చినా మరి చైనా నుంచి కూడా రెసిప్రోకల్గా ఉండడం అనేది ఒక ఎత్తు. రెండోది, జరిగే నష్టాన్ని మనం పూడ్చుకోగలం, మనం అంతగా నష్టపోము అన్న అంచనా ఉన్నప్పటికీ ముందుగానే మన యొక్క అభ్యంతరాలు తెలియచేయడంలో దైవాక్షంగా తప్పు లేదన్నది ఆల్రెడీ భారత్ కూడా మాట్లాడింది అంటున్నారు. చూద్దాం దీని రిప్రికేషన్స్ ఎలా ఉండబోతున్నాయో. థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ పుల్లారావు గారు. ఇది చైనా భారీ డ్యామ్ వెనక కుట్ర ఏమైనా ఉందా, నిజంగా ఇది వాటర్ బాంబేనా? గత నెల రోజులుగా ఈ ఒక్క వ్యవహారమే కాదు, ఒక 4-5 వ్యవహారాల్లో చైనా వ్యవహరిస్తున్న తీరు విషయంలో కొంచెం ఆతితూతి వ్యవహరించాలి. బట్ అట్ ది సేమ్ టైం ఈస్ట్ విల్ రూట్ అన్నట్టుగా ఒక వాతావరణం క్రియేట్ అవుతోంది. ఆ నేపథ్యంలో కూడా కొంత చైనాతో సంబంధాలను కొంత పాజిటివ్గా నడపాల్సిన అవసరం కూడా ఉంది ద్వైపాక్షికంగా అనేది నిపుణులు సూచిస్తున్న అంశంగా కనిపిస్తోంది. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.